అమ్మా ఎందుకంటే ఫోన్ పే చెయ్యి అని అన్నారు. చెప్తాను కదా, చాకులు ఇవన్నీ పట్టుకుని చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళు. దారిలో కొంతమంది స్ట్రేంజర్స్ నన్ను ఆపి ఆర్గ్యూ చేసి కొంతమంది అడిగారు. ఈ వీడియోలో ప్రతి వీడియోలో వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్, ఎగ్జైట్మెంట్ అండ్ ఎమోషనల్ ఈ మూడు కలిసిన ఒక మంచి వీడియోని చేయకూడదు. ఏం లేదు, ఒక ఫ్రాంక్ వీడియోని చేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఫ్రాంక్ చేయాలనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందంటే, ఆఫీస్ నుంచి వస్తుండగా నాకు కొంతమంది స్ట్రేంజర్స్ ఆపి నా దగ్గర మనీ లాక్కుంటుండగా వాళ్ళతో ఫైట్ చేసి నా ఫేస్ పై కొన్ని రకాల గాయాలు అయ్యాయి. అండ్ ఆ వీడియోని నేను రికార్డ్ చేసి ఇంట్లో వాళ్ళకి షేర్ చేశాను. సో లిటరల్లీ వాళ్ళ రియాక్షన్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, డోంట్ మిస్ చేయండి. ఒకవేళ మిస్ అయితే మీరు ఒక మంచి ఎమోషన్ని మిస్ అయ్యేటట్టే. ప్లాన్ 1, ఫస్ట్ స్నాప్చాట్లో ఉండే ఫిల్టర్తో ఒక వీడియోని రికార్డ్ చేసి మా అక్కకు సెండ్ చేయాలి. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. హే గైస్, నైట్ ఒక స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది. ఆఫీస్ నుంచి సింగిల్గా నడుచుకుంటూ వచ్చేసరికి దారిలో కొంతమంది స్ట్రేంజర్స్ నన్ను ఆపి నాతో ఆర్గ్యూ చేసి కొంతమంది అడిగారు. లేదనేసరికి బీట్ చేసి చిన్న ఫైట్ జరిగింది. ఒక్కొక్కసారి సోలోగా ఫైట్ చేయలేం కదా. సో నైట్ టైం సిటీలో అయినా లేదా రూరల్ ఏరియాలో అయినా సింగిల్గా జర్నీ చేసేటప్పుడు బీ కేర్ఫుల్ గైస్. స్ట్రేంజర్స్ మనం అనుకున్నంత మంచిగా లేరు. సో ఈ వీడియోని వెళ్ళినంత మందికి షేర్ చేయండి. బీ కేర్ఫుల్. వీడియోని రికార్డ్ చేసి మా అక్కకు సెండ్ చేసిన 2 minutesకే మా అక్క వీడియో కాల్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ మనం ఇప్పుడు రెస్పాండ్ అవ్వకూడదు, అదే మన టార్గెట్. లిటరల్లీ చాలా టెన్షన్గా ఫీల్ అయ్యింది. బట్ నేను కాల్ని అటెంప్ట్ చేయలేదు. అండ్ తను వెంటనే ఇంకా టెన్షన్తో మా తమ్ముడికి కాల్ చేయడం మొదలుపెట్టింది. ప్లాన్ బి ఇప్పుడు ఏంటంటే, మా అక్క మా తమ్ముడికి కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు మా తమ్ముడు ఏం చెప్పాలంటే, వాడు ఏదో వర్క్లో ఉన్నాడు, సో నా దగ్గర లేడు, నాకు ఇలా జరిగిందని కూడా వాడికి తెలియదు. అండ్ ఈ విషయాన్ని యాజ్ డీస్గా మా తమ్ముడు మా అక్కకి చెప్పాలి. అండ్ ఈ కన్వర్జేషన్ అనేది ఎలా ఉంటుందో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. అసలు ఏం జరుగుతుందో నాకు కూడా ఐడియా లేదు. అండ్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నువ్వు ఫోన్ చేసి ఏమక్క నేను డ్యూటీకి రాలేదా డ్యూటీకి చెప్పక్క. ఏట్లేదు అక్క, ఏట్లేదు, పడుకుని లేచనా. ఎప్పుడా ఏం మరి నేను మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నా నైట్. ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు మరి, నాకు ఫోన్ చేయలేదు మరి. చేతనుండా నీకే నీకే తెలుసు ఫోన్ చేసిరాడు. ఆహా ఆహా సరే సరే ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి చేస్తాను. అనుకునే విధంగానే ప్లాన్ బి సక్సెస్. అండ్ ఇప్పుడు నాకు ఇలా జరిగిందని మా బావకే కాల్ చేసి తన రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేద్దాం. ఇప్పుడు మా బావకి కాల్ చేసి ఇలా నైట్ నడుచుకుంటూ వస్తుంటే చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కొంతమంది మనీ కోసం నన్ను కొట్టారు, నన్ను బీట్ చేశారని చెప్పి వాడికి ఫ్రాంక్ కాల్ చేస్తాను. హలో సార్, ఎక్కడ సార్? విజయనగరం. మా బిజీగా ఉన్నావా? ఇటు చిన్న ఇష్యూ జరిగింది.
మా ఫ్రెండ్ బైక్ ఉందిరా, డ్రాప్ చేస్తాడు నాకు ఆఫీస్ నుంచి. ఆడు జంక్షన్ వరకు డ్రాప్ చేశాడు, అకేపల్లి జంక్షన్ వరకు. వెంకీ వాళ్ళు రూమ్కి రాలేదు, ఎవరు లేరు రూమ్లో, ఒక్కనే ఉన్నాను. నడుచుకుంటూ అలాగా వచ్చేసరికి కొంతమంది, ఒక ముగ్గురు, డబ్బులు లేవంటే ఫోన్పే చెయ్యి అది ఇది అని అన్నారనమాట. డబ్బులు లేవనేసరికి ముగ్గురు లాగి కిందనేసి మట్టిసి మొత్తం అంత చిన్న చాక్ ఏది ఉన్నట్టు ఉంది, ముక్కు మీద కూడా చాకుతో గీసి చాలా దెబ్బేస్తారు. చూడు వీడియో తీసి పెట్టాను నార్మల్గా, అది ఇన్స్టాలో కూడా పెట్టాలా లేకపోతే ఏంటి అనేసి వీడియో తీసి పెట్టాను, నార్మల్గా ఉంచాను నా దగ్గర. అంటే నైట్ టైం కొంతమంది ఇలా నడుచుకుని వస్తారు కదా సింగిల్ గా, ఇలాంటి జాగ్రత్తగా ఉండండి. చూసాను వాళ్ళే, చాలా పెద్దోళ్ళు, చాలా లావున్నారు వాళ్ళు. మన ఒకడిని చొక్కా పట్టుకునేసరికి ఇంకా ముగ్గురు వచ్చి ఇంకా చూడు వీడియో పెడతా చూడు నీకు. ఎందుకులే అవన్నీ పెంట మళ్ళీ చెప్పింది సంథింగ్ ఏరియాలో వస్తుంటే అయ్యిందండి అని చెప్పేసి ఎంకీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టు. జోక్ కాదు చెప్తుంది, సీరియస్ గా. చూడు వీడియో పెడతాను చూడు, చూడు వీడియో చూసి. వీడియో తీసి ఎలా తీసారా? ఇప్పుడు తీసాను వీడియో, అప్పుడు వాళ్ళు చేసినప్పుడు కాదు, ఇప్పుడు నార్మల్ వీడియో పెట్టాను చూడు. ఓకే ఓకే పంపించరా. అవునా, ఎంత ఇది అయిందా? అమ్మా ఎప్పుడరా బాబు, ఏ ఏరియానా? కైలాసపురం. ఎన్ని గంటలకి? నైట్ 1:30 అలాగ అవుతుంది. ఆ టైంలో లంజర్లు అంతే తాగేసి వస్తారు రోడ్ పైన అసలు ఆ పని చేయకుండా వచ్చింది. డబ్బులు అడిగారు, డబ్బులు ఏంటి లేవనిసాను, ఫోన్పేలు ఉన్నాయి, ఫోన్పేలు ఉంటే ఫోన్పే చెయ్యి అని అన్నారు. అనేసరికి ఇంక వెంటనే పోలీసులకు కాల్ చేస్తున్నాను, ఆల్రెడీ ఇదంతా రికార్డ్ అయ్యింది, ఆల్రెడీ రికార్డ్ చేశాను, పోలీసులకి కాల్ చేసినాను, 100 నెంబర్కి ఫోన్ కొట్టేసరికి వాళ్ళు పారిపోయారు అనమాట. అది చూసి జస్ట్ నీకు అర్థమైపోయింది. చెప్తాను కదా, చాకులు ఇవన్నీ పట్టుకుని చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళు. లిటరల్లీ మా బావ నార్మల్ గా రియాక్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ పోలీసులు కేసు అని ఏదేదో మాట్లాడుతున్నారు. నేనైతే లిటరల్లీ నవ్వు ఆపుకోలేదు. సో ఫైనల్లీ ఇంట్లో వాళ్ళు మా తమ్ముడికి కాల్ చేసి ఏడవడం మొదలు పెట్టారు. మా అమ్మ అయితే ఇంకా ఏడుపు ఆగట్లేదు. అండ్ మా అమ్మ, మా అక్క అండ్ మా గ్రాండ్ మా వీళ్ళందరూ ఏడవడంతో పక్కింటి వాళ్ళు కూడా వచ్చేసి రచ్చ చేశారు. అండ్ మా ఇంట్లో వాళ్ళే కాదు, మా ఊర్లో వాళ్ళు, మా వీధిలో వాళ్ళు అందరూ కూడా నాకేదో జరిగిందని అనుకున్నారు. సో ఇలాంటి వీడియోలు మీరు ఎప్పుడు కూడా ఫ్యామిలీతో చేయకండి, కరెక్ట్ కాదు. హలో, ఒట్నేనటే వీడియో చేస్తాను లేదు ఒట్నే అక్క, నిజంగానట వీడియో చేస్తానట ఒట్నే అలా చేసాను అంటాను. నా ఫోన్ చెప్పి నార్మల్గా వీడియో కాల్ చేయి కాబట్టి, వీడియో కాల్ చేయి నాకు. నేను నన్ను చేయవలసింది చూడు మాకు అందంగా ఉందా? అమ్మా ఎందుకంటే కేసా అది అమ్మ ఒట్టినామా, ఎవరు పట్టలేదా? ఒట్టినే వీడియో చేశాను. నేనే సరదాగా వీడియో చేశాను.
అమ్మ ఇదేంటి ఏడిపేట నేనేం సరదా చేశాను అక్కేటంటదేమో అని నువ్వేటే ఇదేంటి వెంకి కూడా ఎక్కడ ఉన్నాడు ఇదిగో నువ్వు ఎవరు పక్కన దేవియా నాకు ఎవరైతే చేస్తారమ్మా గుళ్ళు చూసి వెళ్ళగొందా బాడీ మనకి ఎవరైనా కొట్టగలరా ఎక్కడ కొట్టలేదే సరదాగా అన్నాను చూడు సరదా చేశాను అంతే లిటరల్లీ ఈ వీడియోని మా అక్కకి సెండ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 days వరకు నాకు నాన్ స్టాప్ గా మా ఫ్యామిలీ నుంచి అండ్ నా విలేజ్ పీపుల్స్ నుంచి నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. నాకు నిజంగానే ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చి నా నా ఫేస్ పై అండ్ నాతో ఫైట్ చేసి బీట్ చేశారేమో అని వాళ్ళందరూ చాలా భయపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ లవ్ యూ ఆల్.